ఇప్పుడు వస్తే మా చెల్లె తీసుకుపోయి మా చెల్లె కావలేదు అని మా మేనత్త కాళ్ళ వేస్తే మా మేనత్త మా చెల్లెందు ఆదుకుంటాయి. ఇక అత్త రాకలుగా వాళ్ళు తెలుస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా రామనైనా భీమనైనా మీ మేనత్త తప్పలేదయ్యా. అయ్యా మా మేనత్త ఎందుకు అత్తలేదయ్యా అంటే అయ్యా మీ మేనత్త డాలవ అన్నది 11 రోజులు అవని మింగిందంటే 21 రోజుల వరకు ఎట్లాగా పోలి అయ్యని మింగుద్ది. 3 నక్షత్రం పెడితే మేనత్త గండలు వచ్చినట్టు 41 రోజుల వరకు నేను చచ్చిపోతాను. మీ మేనత్త సాగుకు భయపడి మీ మేనత్త అత్తలేదయ్యా. అప్పుడు రావాలని భీమని అనుకున్నాడు. మేనత్త డాలవా నువ్వు రాకుంటే రాకపోతే గాని మా చెల్లెకు కాటు పెట్టావా మేనత్త అవగండారు మళ్ళా పుట్టినాను అవగండారు మళ్ళా పుట్టినాని మా చెల్లెకు కాటు కూడా పెట్టినావా నువ్వే అవగండాలు పుట్టినంటే రేపు మా చెల్లెలు ఎన్ని మాట్లాడాలి. ఆ పోరి పాడవాడా పోరి వచ్చింది అవరు మింగిందంటారు. మేనత్తారా మరి వంటిలో ఉండమంటే పాచిపోతుంది. కత్తి మీద చెప్పమంటే వాసన పడుతుంది. మరి మీ అమ్మ దానం చేయాలి. తండ్రి చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు నిప్పు అట్ట, తల్లి చచ్చిపోతే ఇంటికి చిన్న కొడుకు నిప్పు అట్ట. చిన్నవాడ భీమరాయుడా నువ్వు జీవితాలు పుల్లబట్టుకపోయి ఒలికిళ్ళ గడ్డకి చెప్తే అక్కడ మేము కాంతం పెడతామయ్యా అన్న. సరే పర్వ చిన్నవాడ భీమరాయుడు జీవితాన్ని కారణం లేదు అన్నాడు. 8 పుల్లతో ఏజీడు 10 గంటలు ఇంటి కట్టేవాడు పెంచిన వాళ్ళు అక్కడ కారణం సిద్ధం చేస్తా ఉన్నారు. ఇంటికాడ ఎప్పుడు పేడ సిద్ధం చేసినారు. తల్లి తండ్రి ముందే తావు వచ్చింది. ముండ తావు తావలేదు అన్నులు దిగబర తానం పోతుండ్రు తీర్చి తిరుమల తీర్చిండ్రు. అవి కాదు శాంతి
ఇద్దరు కాట్ల పెట్టిర్రు, మిగిలిన కట్టెలు మీద తెచ్చిర్రు. కిందవాడి భీమరాయుడు గంగరేవుల వేడు తడిబెడి తాను చేసిన బాణని నీళ్ళు పట్టుకొచ్చి రత్నం చుట్టూ వలపుళ్ళు 3 చుట్లు తిరిగి తల ప్రేమ బాండి వ్యక్తి చేతబట్టి అవకాశం పరివంటి ఇద్దరు కొడుకులు కలరేవులు ఉన్నారు. ఈ దానిలో ఉన్నాడు, భార్య కాతానికి కలరేవులో ఉన్నాడు. ఇద్దరు కొడుకులు అనుకున్నారు రామయ్య భీమనాయుడు. మా తల్లి గారికి మా తల్లి ప్రాణం మీద కాల్చేది ఒక్కనాడు బెల్లం కొట్టింది అవుతాయండి. వాళ్ళు కొడుకున్నారా మీరు ఎందుకు ఎడతారా అపరామా మీరు అయ్యొచ్చింది అనుకున్నారా కొడుకని లేనారా మీరు ఎడవుకుర్రా అని మాకు జీని చెప్తారు జాని చెప్తారు. సెలవుంటే కాదు మా చెల్లెలు ఎత్తుకోలేదు, తెల్లమ్మగా మా తండ్రి చూడలేదు అనుకుని ఇద్దరు కొడుకులు. ఇప్పటికైనా పర్వాలేదు మా చెల్లెలు ఎత్తుకోమని మా తండ్రి కాలం చేసి మా తండ్రి కనుక మా చెల్లెలు ఎత్తుకోమని గంగరేలో తాగేస్తామని ఆ చెల్లెలు ఎత్తుకొని రబా రబా తండ్రి మీద కాల్చారు. నానా నానా నీ కాళ్ళు మోగుతా తెల్లనెత్తుకోలేదు నాన్నను తెల్లనెత్తుకుంటే గంగలో పోయావు పేరు మీద అవ పేరు మీద కాదు నాన్న చుట్టూ ఆపుకుందామయ్యా నీకన్నా పెద్ద దిక్కున్నారా నాకెవరు అరే రామనాయుడ భీమనాయుడ అవ్వకంట నన్ను ఎడగొట్టరా పాపగారి ముండ వారి మండే కాట మడతది పోరింది కాటల వాళ్ళ ఇల్లు ఈ పోరింది కాటల వారైతే మీరు నా కొడుకు రాని నేను పువ్వుల్లో వెచ్చి తానుకుంటా పువ్వుల్లో వెచ్చి తానుకుంటా కాటల వారేరా నీకేమైనా ఎంత తొడవచ్చే చెల్లెలు ఉండాలి. అందుకైతే పాప వచ్చిన చెల్లుంటే అడవిలతో పండుగ అన్నారు, అడవితో పాప అన్నారు, అడవిలతో ఏమన్నారు. నాన్న ఒక మాట చెప్తాను, మరి నువ్వు కట్టి ఇల్లు అస్తు తప్పినాడు, కొత్త ఇల్లు కట్టుకున్నాడు ఎందుకంటే అడవిలో ఉండాలి. మరి చిన్న బిడ్డ పెద్ద తీసుకొచ్చి చీర పెట్టిన రైక పెట్టినాడు, చీర పెట్టినప్పుడే నా అన్నట్టు రైక పెట్టిన అంటే కడపలాంటి ఇంకా వాడేవాడు నేను తోడవచ్చే చెల్లెలు ఉండాలి. కానీ నాన్న మాకు చెల్లెలు దాదుకుంటా ఉంటే పాపగారి ముండ అంటే కాట మడుతుంది ఆ కాటల వారేరా కాటల వారితే మీరు నా కొడుకుని మిమ్మల్ని పువ్వుల పెట్టి సాదుకుంటే నా మాట ఇంటలేదు. మా చెల్లె డాలవ ఏంటిదా, మా చెల్లె డాలవ పిచ్చిదా, నా పెన్నం మీ అవదచ్చిపోతే నా చెల్లె ఎందుకు రాలే? 11 రోజులు అవ్వదు మింగింది, 21 రోజుల వరకు అయ్యను మింగుద్ది. 3 నక్షత్రం పుడితే నేను గండారం ఇచ్చాడు. 41 రోజు వరకు ఈ పోరు ముఖందితే మా చెల్లె దత్తననే నా పెన్నం చచ్చిపోతే మా చెల్లె రాలే. మా చెల్లె ఎట్టిదా, మా చెల్లె పిచ్చిదా, మా చెల్లె గాయది కాదు, మా చెల్లె పిచ్చిది కాదు. వారి చెల్లెని తాగుకుంటే మనం మీరున్నారు అనుకో, నాకు బిడ్డ లేదు పెట్టలేదు ఇంత పని ఎత్తి కాదు మా చెల్లెని కాలేజీ చెల్లెత్తుకోవే బాపంట మా చెల్లెకి దాట మనచెట్టు ఆయన నువ్వు తండ్రి కాదా, నీ కొడుకులం కదా, నీ బిడ్డే కదా. అప్పటికిప్పుడే కన్నారు మరి పిల్లికి మరి కోడి పిల్ల దగ్గర పిల్లి ఆడిపోతే కొడుకుల బతుకున్నాడు, మరి గొర్రె పిల్ల దగ్గర తొడదాడిపోతే గొర్రె పిల్ల బతుకున్నాడు. దాట నీ మనచెట్టు చెప్తారా ఆ చెల్లె సచ్చేద్దలే బతికేద్దలే. అయినా పర్వాలేదు నాన్న, ఆ చెల్లె మొక్కను చూడకుండా మంచిది, ఆ చెల్లెను ఎత్తుకోకుండా మంచిది. నాన్న మన గంగరేవులో పోయి అటు చుట్టూ ఆపుకోవాలి. ఈ పాలలో
పక్కన వచ్చి నీళ్ళ మునిగిపోతాడట. అయ్యా నువ్వు రూపాయలు ఇస్తే తండ్రి తప్పని మీతో నేను అత్త మీతో నేను అత్త అవగానే చెప్పాలన్నది దాని ఒక పిడాత 20 ఎకరాల పిడాత నేను పిడాత వీడు సరిగ్గా తంత్రగాడు తాడుల్లా ఇక బతికి ఎవరి సాగుకు వాళ్ళే వాళ్ళ ఎవరి ప్రాణికి వాళ్ళకి తీసి సత్యం ముద్దలు అనుకుంటది. నేను ఇంకొక 4 రోజులు భత్యం మంచుకుంటా అనుకుంటే నేను సత్యం అనుకుంటుందా అనుకోదు. మొన్న కదా మన గొల్లపల్లి కాడ కట్ చెప్తాను గోపురపల్లి దగ్గర గొల్లపల్లి కాడ కట్ చెప్తాను గాలికి దూరం బాగా పెడితే ఈ మైకు ఇటు తిరిగింది. ఇటు తిరిగితే పై అని మొత్తుకున్నది. నీ బాధ్యత నాలుక రైలేస్తానే ముసలి ఒకటే ఇప్పుడు మనందరూ తప్పేరా తాతగారు ముద్దలు కట్టేవాడికి ఒకటే తప్ప అంటే వాళ్ళకి కరెక్ట్ మాట. అరే మీరు చెల్లెని ఆడుకుంటామని అనుకో మీరు ఒక్క రేవుని నీళ్ళ మునగాల నేను ఒక్క రేవుని నీళ్ళ మునుగుతా. నీకు నాకు జలసూత్కం బాధ్యత అయినట్టే నా మాట నీకు నాకు జలసూత్కం చేస్తారు జలసూత్కం బాధ్యత తలకానే జలసూత్కం బాచిపోయిందని ఆయన నువ్వు రూపాయి తండ్రి కదా మీ పిల్లలేం కదా ఎట్లా బాచిపోతే జలసూత్కం నేను రాను రాను మీరు చెల్లెని ఆడుకుంటా ఉన్నారు వెళ్ళిపోతా మీరు ఒక్క రేపు నీళ్ళ మునగలు నేను ఒక్క రేపు నీళ్ళ మునగలు రామ 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 దేవ అయ్య రామ అయ్య రాజురాల పొలందరూ రాజు నా పేరు నచ్చింది నీళ్ళ మునగలు ఒక్క దిక్కు తప్పన నా కొడుకులతో మీరు వేయదనుకో వాళ్ళు అట్లనే చేరు నోటితో మిమ్మల్ని ఇంటికి తీసుకుపోతారు. మా కొడుకు దగ్గర అర్థం లేదు అదే నేనైతే తమసములాటలో తమసములు లెక్క పరణకు పరణ లెక్క కళ్ళు కళ్ళు లెక్క ఎవరు చేరు నోటితో నేను ఇంటికి పోనీయా రారా అయ్యో అప్పుడు వాళ్ళు కూడా ఆదా కొడుకోకుండా ఉన్నారు. ఒకరేమో నిలబడి తండ్రి ఒకరేమో నిలబడి ముళ్ళ వేటికైనా వాళ్ళు కూడా వస్తా ఉన్నారేమో కొడుకులు ముంగట వస్తారు అయితే వెనకత్తాండు అత్యంతాలని అనుకున్నాడు. మరి నా కొడుకులు పోతారు వాళ్ళు ఎక్కడికి పోతారు నా భార్య చచ్చిపోయిన కానీ పోతారు అలా దీపం ముచ్చిస్తారు పువ్వులు వేస్తారు దండం పెడతారు పక్క పెట్టి తీసుకుంటారు. నేను పోయి దీపం కాడ పువ్వులు వేసి దండం పెట్టి నేను కూర్చోవాలి. అవ్వగండ వచ్చే పాపకారి ముందున్నది శుక్ర దాని మొక్కను చూసి అనుకో పిడా చెప్తా నేను ఆ మారికే పోను. అవతలి వాళ్ళకు ఉన్నది కొత్త బంగారు ఆ బంగారు కలిపోతా నేనుంటా. పొయ్యి మీద గంజు పెట్టుకోరాదా పొయ్యి కింద కట్టెలు పెట్టరాదా నాకు అన్నమనుకో తినరాదా ఇద్దరు కొడుకులేమో పాలు బంగాల కాడికి వచ్చిల్లు కొత్త బంగారు కొత్త బంగాల కాడికి వచ్చిండు డాల్నాయుడు కొత్త బంగాల కాడి డాల్నాయుడు వచ్చిందా ఇద్దరు కొడుకులు అయ్యో మా అయ్యాడు అంటే మీ తండ్రి ఎక్కడయ్యా ఈ బాలుగు రాడట మీరు కొత్త బంగారు కాడ ఉన్నాడు మీ అయ్యా అన్నాడు. ఇవాళ కోరుకున్నాడు మా అయ్య రేపు ఉంటుందా రేపు రాకపోతాడా అనుకున్నాడు. మా అవ్వ రంగులు మా అయ్య అనుకున్నాడా. ఒక రోజు గడిచింది 2 రోజులు గడిచినాయి 3వ నాడు పిట్టకి పెట్టా మా అయ్య ఎట్లా పిచ్చకాడికి వస్తాడు ఇద్దరు కొడుకు చాలా అనుకున్నాడు. నేను పిచ్చకాడి పోతా పిచ్చకాడి పోతే అవ్వగండ వచ్చే పోయిన్నది దాని ముఖం తెప్పిడా చెప్తా ఆ పిచ్చకాడికే పోను అన్నాడు. ఆడు 3 రోజుల పిచ్చకాడి పోలే ఎవరు చాలా బాగా వచ్చిపోతే 3 రోజుల పిచ్చకాడికి 5 రోజుల పిచ్చకాడి
కాడికి తొమ్మిదిలో పిట్టకాడి వాళ్ళు అయ్యో మా నాయన తల్లిదండ్రులు అందరూ ఉన్నారు మా నాయన రాకపోయా పండుగ ఎత్తుకోపోతే మమ్మల్ని ఎంతమంది ఎన్నికలు అంటారు 62 కొడుకులు అదోనాడు కార్యకర్తలు చేసుకొని 11వ రోజు నాడు ఆ చెల్లెకి పేరు పెట్టలే ఎందుకు పేరు పెట్టలే 11 రోజుల నాడు తల్లికి బెల తర్వాత మళ్ళా 11 రోజులు గడిచినాయి వాళ్ళ చుట్టూనే ఉన్నారు 22 రోజులకి ఎవరన్నా పేరు పెడతారా పెడితే 21 రోజు నాడన్నా పేరు పెట్టాలి పెడితే 41 రోజు కన్నా పేరు పెట్టాలి 22 రోజులు గడిచినాయి కాబట్టి సమయం సందర్భం కలిసి రాలే చెల్లెకి పేరు అంటే 41 రోజు వచ్చింది అప్పుడు రామనాయుడు అన్నాడు తమ్ముడా భీమనాయుడా మన కానాడు చెల్లె పేరు పెడదంటే సమయ సందర్భం కలిసిరా ఇవాళ 41 రోజు మన తండ్రి కొత్త బంగ్లా కాడున్నాడు నువ్వు ఆ బంగ్లా కాడికి నాయన మన చెల్లె పేరు పెట్టాలి ఆనాడు సమయ సందర్భం కలిసి రాలేదు బాబు మా ఇంటికి పెద్ద దిక్కు నువ్వు లేని పేరు మేము ఎందుకు పెట్టాలి నువ్వు గీల బతుకులేదు మేము గాఢ బతుకులేదు మన తండ్రిని భద్రాడు తీసుకురా తప్ప అయ్యో రాను అనుకో గదం పట్టుకో కడుపులో తల పెట్టి అంతలోనే మన అయ్యకాళ్ళు మొక్కు మన తండ్రికాలు మనం మొక్కితే మనకాల నాదాన మనకి తండ్రికాలు మనం మొక్కితే మనకి నాదాన లేదు మన అయ్యకాలు మనం మొక్కితే మనకు నాదాన కాదు తండ్రి కాళ్ళు మొక్కే ఇక్కడ మరి అన్నమాట అరే నందా తండ్రుడు కొత్త బంగ్లా రావచ్చనా భార్యకి వచ్చింది నన్ను ఎట్లా నేను మందు ముంగడే పెట్టుకుంటే నువ్వు మెర్చిలేసిస్తుంది కాదమ్మా వయసు ముక్కలు తెచ్చిచ్చదు కాదు అమ్మా తిండిగా చూస్తాడు వాడు తిండికి తాడుగా చూస్తాడు అని చెప్పాడు సుఖానికి నన్ను దూరం చేసి చూడు వెరైటీ కడతాడమ్మా చూడు 5 ముక్కలు నానా డాలనాయుడు ఎందుకంటే వాడికి ఎవరాంటి వాడు 2 పనులు దుడ్డులో కూర్చున్నా అని చెప్పాడు వాడు చూడు ఎప్పుడు ఎగురుతాడు వాడు ఎగురుతా అంటే వాడికి అన్ని ఎగురుతాను